చెలియా చెలియా చెలి. రేయ్ సూర్యాని పిలువు. అంకుల్ ఎలా ఉంది? సూపర్. మీ నాన్నలాగా తెలివైన వాడివి నువ్వు. రేయ్ ఏంట్రా చిన్నపిల్లలా ఆడుతున్నావు? ఇదిగో షూట్ చేయడం నేర్చుకో. రెడీ. ఏంటండి చిన్నపిల్లల చేతికి తుపాకీ ఇస్తున్నారు? చదువుకునే వయసు. ఇదంతా మీ దగ్గరే పెట్టుకోండి. ఇదే వాడికి తిండి పెడుతుంది. ఇదే ముందు ఆడు నేర్చుకోవాల్సింది. నాన్న పని ఇది వదలకూడదు. మీరుండండి అన్నయ్య. అన్నా కింద ఎమ్మెల్యే గారు వచ్చున్నారు. పోయింది, అంతా పోయింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా? నిన్ను నమ్ముకొని నన్ను సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలకు కోట్ల డబ్బులు ఇచ్చాను. ఇంకా 5 ఏళ్ళు వేచుండాలయ్యా. 5 ఏళ్ళు. చెప్పావు నువ్వు తిరుపతి ఎంటర్ అవుతాడని చెప్పావు నువ్వు. తెలిస్తే నేనే స్ట్రైట్గా దిగేవాడిని కదా. నా మనుషుల్ని పంపి నా పరువే పోయింది. ఇప్పుడు ఓడిపోయింది నువ్వు కాదు నేను. ఓడించావు కదరా. బయటికెళ్ళు. సూర్య, ఈ సిటీలో 2 దాదాలు ఉండకూడదు. ఒకటి నువ్వు లేదా తిరుపతి. నువ్వే నిర్ణయం చేసుకో. అది నేను చూసుకుంటాను. ఓ రండ్రా. మీరు వెళ్ళకూడదు. ఇందులోకి నువ్వు రామాక, నీకు అనవసరం. కావాలి. మీరు కావాలి, నాకు పిల్లోడు కావాలి, కుటుంబం కూడా కావాలి. అయినా తనకి కుటుంబం లేదు, ఏమీ లేదు. తనకి దేని గురించి బాధ లేదు. కొంచెం ఆలోచించి చూడండి. మిమ్మల్ని నమ్ముకుని 25 మంది ఉన్నారు. కలిపి మొత్తం 26. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కంగారు పడకండి. రండి. అంటే ఏదో సెంటిమెంట్ గా మాట్లాడాను. మూడొచ్చేయద్దు. లోపలికి రండి, తర్వాత మాట్లాడదాం. నీ వెళ్ళాలి. వెళ్ళు. రండి. సరే నేను వెళ్ళను. లోపలికి వెళ్ళు. వెళ్ళు. రేయ్ ఇంతున్నావా లేదో నారదుడి పని చేస్తున్నావా? థ్యాంక్స్ అయ్యా. మీరు లేకపోతే నేను సీఎం అయ్యామని కాదు. అలా ఉంచండి. ఈ జనాలకి చేసుకుంటానికి పని ఇవ్వండి. మీరు కొట్టేది ఎలాగో కొడతారు కానీ అది మీ బ్లడ్ లో ఊరిపోయింది. అది మనం ఏం చేయలేం కానీ జనాలకి ఏదైనా కొంచెం మంచి చేయండి. ఏంటి అర్థమైందా? అందుకే నిన్ను సీఎం చేసింది. ఎంతైనా మనం డబ్బుల కోసం పనిచేసినా మన క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు కదా. తప్పకుండా చేస్తాను. తిరుపతికే నామాలా అయ్యా. వెళ్ళి నీ పంచుడు. ఇంకొక 5 ఏళ్ళకి ఇటు పక్కకే రారు. అయ్యగారు ఇంకా 3 నెలల ఎలక్షన్ వస్తుంది కదా మన జిల్లాలో. అప్పుడు మేము రావాలి కదా. అంటే మళ్ళీ నాకు పని పెడతారనమాట. అంటే నెక్స్ట్ సీఎం నువ్వే పో. అరే తలా గోకర దానికి చదువు అక్కర్లేదు. ఎవడైతే వెళ్ళాడు. రే అరుస్తూ చెప్పగా ఉన్న పదవి పోతుంది. వెళ్ళి చట్ట జబ్బులు అలా బొమ్మలా కూర్చోవాల్సిందే నువ్వు. రండి. ఎక్కడ వాడు? ఏంటి ఓకే చీకటిగా ఉంది. ఈ రూమ్ లోనే ఉన్నాడు కదా. ఎక్కడ కనపడలేదు. ఇటువైపురా. రా ఇక్కడికి. వయసు పిల్లలాగా జరుపుకుంటున్నావు. చిన్న బిడ్డనా నువ్వు? ఫ్రెండ్ బర్త్డే డాడీ. అందుకు రాత్రిలో బయటకు నిలుచుకుని ఆడుకుంటూ ఉంటావా? అన్నీ నీ వల్లే. చిన్నపిల్లలు సిన్సియర్గా కూర్చొని చదువుతూ ఉంటారు. నువ్వే అంటరా అంటే ఆడుతున్నావు. వాళ్ళ చదువుతున్నారా? అంత డుబాకోరా. ఏంటా భాష? ఇదంతా కాలేజ్ లాంగ్వేజ్ అమ్మా. నీకిదంతా అర్థం కాదులే. చూసావా తుమ్ముతుంది. మాటలు వినట్లేదు. చల్లతనంలో ఆడాల్సింది. ఫీవర్ వచ్చి ఇంట్లో పడుకుందంటే ఈ ఇంజెక్షన్ వస్తే సరి అవుతుంది. ఓకే ఓకే ఇంజెక్షన్. అంతే 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 గుడ్ గర్ల్. అంతే అంతే అయిపోయింది అయిపోయింది. మంత్రి కూతురికి చెప్పొద్దు. అయ్యా నమస్తే. అయ్యా మిమ్మల్ని కలవడానికి ఎంపీ గారు పంపించారు. నమస్కారం. నమస్కారం. పెద్దోళ్ళందరూ ఒకటికే వచ్చారు. ఏంటి సమాచారం? ఎవరినన్నా లేపేశారా లేకపోతే నేను ఎవరినన్నా లేపాలా? ఏంటండి అలా మాట్లాడారు? వేరెందుకురా నా ఇంటికి వస్తారు పొళ్ళలు మార్చుకుంటానికా?
పళ్ళాలు మార్చే విషయమే. అది వేరేం లేదా అయ్యగారు, మన ఎంపీ స్థానం ఒప్పుకోవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు తన కూతురు పెళ్లిని ఎవరి దగ్గర చెప్పకుండా ముగిచ్చేశాడండి. ఎంపీ కూతురు వెళ్ళించోట ఏదో చెత్త పని చేసిందనుకుంటా. దానికి నేనేం చేయాలరా? ఇవాళ సాయంత్రం రిసెప్షన్ ఉందన్నా. మన ఏరియాలో పెళ్లి జరిగినా తద్దినం జరిగినా అయ్యగారికి తెలియకుండా జరగదయ్యా. ఆ విషయం మీతో చెప్పి రమ్మన్నారు. చెప్పేసి రమ్మన్నాడా లేదా చెప్పి రమ్మన్నాడా? మీ దగ్గర చెప్పి మిమ్మల్ని రమ్మని కూడా చెప్పారండి. అయరా, ఎవరినన్నా లేపాలంటే నీ అయ్య నా ఎదురుగా వచ్చి చెప్తాడు. ఇటువంటి పెళ్లి విషయాలనే మీలాంటి చెత్తనాకొడుకులతో చెప్పి పంపిస్తాడా? ఫోన్లో చెప్తే అంత మర్యాద ఉండదని మా దగ్గర చెప్పి పంపించారండి. అరే గుండోడా, ఫోన్లో చెప్తేనే మర్యాద ఉంటుందిరా. సరే వచ్చి తగలడతా గానీ నీతో చెప్పి పంపించాడనే బాధ. సరిగానే సాయంత్రం మన పనేంట్రా? అయ్యా 2 గంటలకి సీఎం కలవాలి. అదే సీఎంగా? అవునయ్యా, ఆయన వేరే ఎవరు మారలేదు. తర్వాత ఫ్రీనేనయ్యా. సరేలే, ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చి చేరతానని చెప్పు. అయ్యగారు అరే అది అక్కడ ఉంచేళ్ళరా. ఏ పళ్ళు వెంటనే తీసుకురమ్మన్నాడా? లేదండి లేదండి లేదండి. సరే సరే వెళ్ళండి. గుండు ఎలా భయపడుతున్నాడు, పరిగెడుతున్నాడు చూడు నా కొడుకు. అయ్యా రిసెప్షన్ కి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలయ్యా? అదంతా మంచి వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుకెళ్ళాలరా. ఇటువంటి చెత్త నా కొడుకులకి పెళ్లికి వెళ్ళామనుకో బెయిలే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఏ టైంలోనైనా పోలీసులు మనం పట్టుకోవచ్చు కదా. అవును కదా. తిరుపతి వచ్చారు, నెల్లి 5 చెప్తాను. అమ్మా తిరుపతి అయ్య గారు వచ్చారు, కొంచెం వెయిట్ చేద్దాం. ఏంట్రా అది పాటలు గేటలు దడబుడగా ఉన్నాయి, మనం రంగాన ఆపారేసారేంటి? ఏంట్రా మనం చనిపోయినోడి ఇంటికి వచ్చామా? మనం ఎప్పుడు చనిపోయిన వాళ్ళ ఇళ్ళకే కదా వెళ్తున్నాం అన్నా. ఇప్పటి వరకు మనం ఏ పెళ్లికి వెళ్ళున్నాం? ఓ అయ్యా నమస్కారం అయ్యా, రండి రండి. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పదవి రాగానే బందా వచ్చేసిందా? మనుషులకి చెప్పి పంపిస్తున్నాం. పాతదన్నీ మర్చిపోండి అయ్యా. పాతది మర్చిపోవటం అంతా రాజకీయవాదులు చేసే పని అయ్యా. అదెందుకు నన్ను చేయమంటున్నావు? చాలు చాలే పద. అయ్యా రండి అయ్యా, రండి అయ్యా. అయ్యా రండి అయ్యా, రండి అయ్యా, రండి అయ్యా. అయ్యగారి ఆశీర్వాదం తీసుకోయా. వద్దు వద్దు నాన్న వద్దు, లేకండి. నాకు ఈ సెంటిమెంట్ అంతా నచ్చదులే. ఎంపీ కూతురికి కూడా అబ్బబుద్ధి అలాగే చూడు. ఎవరిని చూసినా కాళ్ళ మీద పడిపోతుంది. అమ్మా నాన్న రండి. వీడు మా అమ్మ నాన్నగారు. అరే ఇది నీ తల్లి, ఇది నీ తండ్రా? ఏంట్రా వాళ్ళని చూస్తుంటే రిచ్గా ఉన్నారుగా. అదేం లేదులేండి, మీ ఓడి ఊరు వచ్చినప్పుడు పేపర్లు ఏరుకుంటున్నాడు. మనతో కలిసినప్పుడే ఎమ్మెల్యే ఎంపీ పెద్ద పెద్ద పదవులు వచ్చేలేండి. ఎంపీ సిగ్గుపడుతున్నాడు చూడరా. ఇలా చూడు, ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళి ఇలాగే తలకాయ ఉంచుకొని కూర్చోకూడదు. మన ఆంధ్రాకి బియ్యం కావాలి, నీళ్లు కావాలని మైక్ పట్టుకుని గట్టిగా అరవాలి. అప్పుడే కదా ఢిల్లీ వాళ్ళకి మన మీద ఒక పెద్ద మర్యాద ఉంటుంది. అదే రిసెప్షన్ అయిపోయింది కదా, మ్యాటర్ ఏది? మా వాళ్ళందరూ దానికోసం ఇక్కడికి వచ్చారు కదా. యారా నేను చెప్పి అమ్మా ఎలా ఉన్నారు? రిసెప్షన్ అక్కడ జరుగుతుంది, నువ్వేంటి మనోడి కాపలా నుంచున్నావేంటి? సరే ప్రజల్ని మీరు సరిగ్గా చూసుకోలేమని తెలుస్తుందిలే. ఆ టోపీ తీసి అలా పక్కన పెట్టి అలా కూర్చో. ఏంట్రా అలా చూస్తాను ఉంచున్నావు? ఓపెన్ చేయరా. నువ్వు ఒక సిగరెట్ ఇవ్వు. రే ఏంటి మర్యాద? నాకేంటో ఫస్ట్ రూమ్లోనే ఫుల్గా పోసి మబ్బెక్కిచ్చి మిగతాది ఉందంతా నువ్వు తాగేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళకి పోయిరా. తీసుకొని తాగడే. అయ్యా ఫంక్షన్ జరుగుతుంది, అమ్మా నాన్న ఉన్నారు. సెంటిమెంట్. అరే ఇందుకేనయ్యా నా అలాగే పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ బాయ్ లాగా ఉండిపోవాలని చెప్పేది. తాగండే. ఎందుకురా ఆ పాట ఆపేసిన పాడమని చెప్పరా. పాట పాడు. అయ్యయ్యో ఫస్ట్ రౌండ్ లోనే మనల్ని నిద్ర బుచ్చేటట్టు ఉన్నాడే. మంచి హుషారైన సాంగ్ ఏమరా చెప్పరా. మంచి మా సాంగ్ వేసుకోరా.